హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెలంతా కార్తీకం కాబట్టి మార్నింగ్ లేవడము, దీపాలు పెట్టుకోవడము, తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు పెట్టుకోవడం, కార్తీక పురాణం చెప్పుకోవడము చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగే ఎప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. దీపాలు అవి పెట్టుకొని గుడిలకి వెళ్ళడము, గుడిలో దీపాలు పెట్టుకోవడము ఎంతో బాగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. దీపావళి అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య పాడ్యం వరకు ఒక పండగలాగా అనిపిస్తుంది. నెలంతా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందరూ చేసుకోవాలి. ఇలాగే చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది కూడా, చాలా బాగుంటుంది కూడా. ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి. మొన్న నాగుల చవితి అయింది కదా, నాగుల చవితి కూడా చాలా ఇంపార్టెంట్గా మంచి చేసుకోవాలి. ఎందుకంటే చెవులో పుండు లేకపోతే సీమ్ కారడము అలాంటివన్నీ ఉండవు. ఎందుకంటే మనం పొట్లో జిమ్మిడి వేస్తాం కదా, నువ్వులు దంచి బెల్లము, పాలు, పరమణం అవన్నీ పెడతాం కాబట్టి బాగా నాగమ్మకి మనం పూజ చేసుకొని మనసారా చక్కగా పూజ చేసుకుంటే అవన్నీ పోతాయి అన్నమాట. మళ్ళీ ఈ నెలలో 5వ తారీఖున పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి కూడా చాలా ఇంపార్టెంట్, మంచిగా చేసుకోవాలి. అందరూ బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. గౌరీమాతకి బాగా మనసారా అందరూ పూజ చేసుకోవాలి. పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి రోజు దీపాలు వెలిగించుకొని అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పాడ్యం వస్తుంది. పోలి స్వర్గానికి వెళ్ళే రోజు. ఆ రోజు చాలా బాగుంటుంది.